కడప జిల్లా కమలాపురంలో ఉద్రిక్త పరిస్థితికి సాయినాథ్ శర్మ అనుచరులే కారణమని పుత్త నరసింహారెడ్డి వర్గం టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కడపలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దచెప్పలలో బజారులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిపై సాయినాథ్ శర్మ అనుచరులు మా వెంట రావాలని దాడులు చేశారన్నారు. నిన్న పెద్దచెప్పల్లో జరిగిన 10వ తేదీ నిన్న జరిగిన విషయం దాని గురించి మీకు చెప్తున్నాము. నిన్న భాస్కర్ రెడ్డి అనే అతను టీడీపీలో ఉన్నాడు. అతను ఆ బజార్లో ఉంటే వాళ్ళు వచ్చేసి సాయినాథ్ శర్మ మనుషులు వచ్చేసి దౌర్జన్యంగా టీడీపీలో పార్టీలో చేరమని అతని వెంటబడి అతని అనుచరులు వెంటబడి కొట్టడం జరిగింది. అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యా ఎందుకు ఇట్లా కొడుతున్నారు మన టీడీపీ వాళ్ళని అనేసి వాళ్ళు కూడా ఎదిరించి వాళ్ళను ఇది చేయడం జరిగింది. ఈ రెచ్చగొట్టే విషయం సాయినాథ్ శర్మ ఎక్కువ ప్రెజర్ చేస్తున్నాడు. ముందు ఆయన కూడా టీడీపీలో ఉన్నాడు. అతనంటే సస్పెండ్ చేయడం జరిగింది అతను ప్రవర్తన సరిలేక టీడీపీలో. అదేవిధంగా ఈ మధ్య నీలం నరేంద్ర అనే కూడా మన కమలాపురంలో రేప్ కేసు కూడా పెట్టారు అతని మీద. ఏది టీడీపీలో చేరినాడని. టీడీపీలో చేరిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడము ఎన్ని చేయడము ఈ రవీంద్రారెడ్డికి మంచిది కాదు. అట్లే సాయినాథ్ శర్మను కూడా రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే అర్థం కావడం కాదు. రోజు దినము ఏ రోజు చేరినా కానీ టీడీపీలో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి టీడీపీలో వలసలుగా చేరిపోతున్నారు ఎక్కువగా. ఈ తట్టుకోలేక ఈ చేరే వాళ్ళని చూసి తట్టుకోలేక ఈ రవీంద్రారెడ్డి మన సాయినాథ్ శర్మ గారు ఏదో ఒక విధంగా వీళ్ళను ఇరికించాలని ఈ విధంగా నిన్న జరిగిన చర్యలో ఈ విధంగా చేశారు వాళ్ళను. అదేవిధంగా ఆయన మన రిమ్స్ కూడా పోయేసి ఎమ్మెల్యే గారు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టడం కూడా పోలీసు వాళ్ళు కూడా ఏది నిజము ఏది గమనించకుండా ఎవరిపైన ఉంటే వాళ్ళు కేసు పెట్టడం కూడా అది సభ్యత మంచిది కాదని వాళ్ళను ఏం జరిగిందని విచారించి కేసులు పెట్టాలని అనుకుంటాను. మా నాయకులపైన కేసు పెట్టడం ఇది పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ వేయడానికి కారణం నిన్న జరిగిన కమలాపురం మండలం చిన్నచెప్పల్లిలో జరిగిన సంఘటనే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. నిన్న చిన్నచెప్పల్లో భాస్కర్ రెడ్డి అని చెప్పి మా సమీప బంధువు కూడా అతను పని మీద మార్నింగ్ 6 గంటలకు పోయి ఆడ కూర్చోంటే మన సాయినాథ్ శర్మ కుమారుడు అతని అనుచరులు దాదాపు కొత్తవారు 100 నుంచి 150 మంది కలిసి అతని కిడ్నాప్ చేసి అతని కొట్టాల ఇతను పుత్త నరసింహారెడ్డి మనిషి అని చెప్పి అతని దారుణంగా కొట్టుకుంటూ నడివీధిలో ఈడ్చుకుంటూ పోతూ ఇంతవరకు నరసింహారెడ్డి రౌడీ అని కమలాపురం కాన్స్టిట్యున్సీలో తండోపతండాలుగా ప్రచారం చేసుకొని ఎమ్మెల్యే చాలా మంచోడు సౌమ్యుడు అని చెప్పి అతని గురించి అతను భజన చేసుకుంటూ రావడం జరిగింది. అయితే నిన్న జరిగిన సంఘటనతో ఎమ్మెల్యే గారా రౌడీ నరసింహారెడ్డి గారా రౌడీ అనేది క్లుప్తంగా తెలిసిపోయింది ప్రజలకు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నరసింహారెడ్డి గారి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఏ మొబైల్ ఫోన్ ఆన్ చేసినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ మన సోషల్ మీడియా వాళ్ళు తీవ్రంగా మా గురించి కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నరసింహారెడ్డి గారు నిజంగా గలాటలను ప్రోత్సహించి రాజకీయాల్లో గలాటలే ముఖ్యమనేటట్టుగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. నిన్న జరిగిన సంఘటనలో సాయినాథ్ శర్మ గారు ఆయన అనుచరులు కలిపి భాస్కర్ రెడ్డి అనే ఇతన్ని నడి బజార్లో ఈడ్చుకుంటూ పోతూ కొట్టుకుంటూ పోతూ ఇతని ఎంత దారుణం అంటే ఒక్కని చేసి నడి బజార్లో ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోయారు. మా చింతకొంపదిన మండలం నాయకులందరము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కమలాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి పని మంచిదా చెడ్డదా? ఇక్కడ రౌడీజం ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు చేస్తున్నారా? నరసింహారెడ్డి గారు చేస్తున్నాడా? ఈ వ్యక్తి భాస్కర్ రెడ్డి నరసింహారెడ్డి గారి అనుచరుడు. సముద్రంపల్లి గ్రామం ఇతంది. వీళ్ళంతా కొత్తవారు. కమలాపురం కాన్స్టిట్యున్సీలో కొంతమంది, మిగతా వాళ్ళు కొంతమందిని 100 మంది రౌడీని తీసుకొని వచ్చి కొట్టారు. ఇకపోతే పుత్త విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి సమీప బంధువు నరసింహారెడ్డి గారికి ఇతన్ని కూడా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన రిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటూ అడ్మిషన్లో ఉన్నాడు. ఇంతకంటే హేమమైన చర్య మరొకటి ఉందా? కమలాపురం కాన్స్టిట్యున్సీలో నరసింహారెడ్డి గారికి ఉండే ఆదరణ, అభిమానము, ఓటు బ్యాంకును ఓర్వలేక గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఇట్లాంటి ప్రోత్సహించకుండా దయచేసి మీకు దండం పెట్టి చెప్తాము. ప్రజాస్వామ్యంలో
చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎన్నికలకి రండి. ఓటర్ తీర్పుతో మన యొక్క బలము బలహీనత తెలిసిపోతుంది. ముఖ్యంగా గలాటలను, ఫ్యాక్షనిజాన్ని, వర్గాలను ప్రోత్సహించడం మానుకోండి దయచేసి. ఇంతవరకు శస్యశ్యామలంగా మంచిగా ఉన్న కమలాపురం కాన్స్టిట్యున్సీని మీరు ఈ విధంగా గలాటలను ప్రోత్సహించి ఈ విధంగా చేయడం చాలా హేమమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా చింతకుమదిన మండల నాయకులమంతా ఖండిస్తున్నాము. గత వారంలో పెద్ద చెప్పల్లో ఒక ప్రోగ్రాం జరిగింది, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ. ఈ ప్రోగ్రాంలో పుత్తా నరసింహారెడ్డి అన్న గారి సమక్షంలో దాదాపు వైసీపీ కార్యకర్తలు అన్నగారి సమక్షంలో దాదాపు 150 మంది స్వచ్ఛందంగా చేరినారు. అంటే మొత్తము పంచాయతీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నదాన్ని ఓర్వలేక సాయినాథ్ శర్మను బాణంగా ఉపయోగించుకొని ఆ చెప్పల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలో పోయేదాన్ని ఓర్వలేక ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళను వైసీపీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో సాయినాథ్ శర్మకు డబ్బు ప్రలోభ పెట్టి స్వయాన పి రవీంద్రనాథ్ రెడ్డి గారే సాయినాథ్ శర్మను బాణంగా వాడుకొని బాణంగా వాడుకొని అతన్ని పంపించి ప్రజలకు అందరికీ డబ్బు ఎర్ర చూపడం జరిగింది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా మేము పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినాము, మేము డబ్బుకో ఇంకొక దానికో వంగి మేము తెలుగుదేశం పార్టీలో చేరలేదని చెప్తే, లేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు వైసీపీలో చేరాలని చెప్పేసి బలంతం పెట్టి అక్కడ ఒప్పుకోకుండా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డిని అయితేనేమి, విష్ణువర్ధన్ రెడ్డిని అయితేనేమి వాళ్ళ యొక్క సమూహంతో జన సమూహంతో తీవ్రంగా గాయపరచడం జరిగింది. గాయపరచడమే కాకోకుండా వాళ్ళను రిమ్స్లో అడ్మిట్ చేస్తే డైరెక్ట్ స్వయాన ఎమ్మెల్యే అయినటువంటి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు రిమ్స్కు చేరుకొని స్వచ్ఛందంగా మా కార్యకర్తలపై, మా లీడర్లపైనటువంటి పుత్తా నరసింహారెడ్డి అన్న పైన అయితేనేమి, సాయి నరసింహారెడ్డి పైన అయితేనేమి, లక్ష్మీరెడ్డి పైన అయితేనేమి, చైతన్యరెడ్డి పైన అయితేనేమి 307 ప్రయోగించి వాళ్ళను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కుళ్ళు రాజకీయాలు మొదటి నుంచి రవిరెడ్డికి అలవాటు కాబట్టి ఈ కుళ్ళు రాజకీయాలతో చేస్తున్నాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి వాళ్ళ యొక్క అనుచర వర్గమైనటువంటి సాయినాథ్ శర్మకు మేము సూటిగా ప్రశ్న చేస్తున్నాము, మీరు ఏదైనా ఉంటే కూడా ఈ కుళ్ళు రాజకీయాలు లేకోకుండా డైరెక్ట్గా ప్రజల తీర్పుకు వదిలేయండి. ప్రజల తీర్పును సరిసా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆమోదించడానికి మేము సిద్ధంగా